యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీకు అందరికి వందనాలండి. బిడ్డలారా, ఈ రోజున యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథాన్ని ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, కృపా కనికరం కలిగిన ప్రభువా, నీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నావు నాయన. గొప్ప దేవుడవు, ఉన్నవాడవు అన్నవాడవు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నావు. ఈ సమయం అందరితో మాట్లాడమని, మీ కృపలాస్తాలకు అప్పగించడం మరుగుపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును ప్రార్థించి విడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమైన సహోదరి సహోదరులారా, దేవుడు యోహాను ద్వారా ఈ ప్రకటన గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ద్వారా రాయించబడింది. ప్రాముఖ్యంగా యోహాను పద్మాస్ ద్వీపమునందు ఉన్నవాడై జరగబోయే వంటి సంగతుల గురించి ఆయన చూసిన దానిని రాయించి భద్రం చేశాడు. ప్రాముఖ్యం గమనించినట్లయితే 1వ అధ్యాయం 19వ వచనంలో, కాగా నీవు చూసిన వాటిని, ఉన్న వాటిని, కలగబో వాటిని గురించి రాయమని చెప్పినట్లు చూస్తూ ఉన్నాం. ఈ 22 అధ్యాయాలు చూసినవి, ఉన్నవి, జరగబోయే సంగతులు రాయించి భద్రం చేయబడ్డాయి. 1వ అధ్యాయం ఆయన చూసిన సంగతులు రాశాడు. అలాగనే 2 నుంచి 3 అధ్యాయాలు ఉన్నవి యోహాను కాలంలో, మొదటి సెంచరీ కాలంలో సంఘ పరిస్థితి గురించి రాశాడు. 4 నుంచి 22 అధ్యాయాలు జరగబోయే సంగతుల గురించి రాశాడు. ఈ జరగబోయే సంగతుల్లో 4-5 అధ్యాయాలు ర్యాప్చర్, సంఘం ఎత్తబట్ట గురించి రాయబడింది. 6 నుంచి శ్రమల కాలం, మహాశ్రమల కాలం, 3.5 సంవత్సరాలు ఒక భాగము, మరొక 3.5 సంవత్సరాలు ఒక భాగంగా విభాగించబడింది. 19 నుంచి 22 అధ్యాయాలు పరలోక రాజ్యం యొక్క తీర్పు గురించి రాయబడింది. బిడ్డలారా, ప్రాముఖ్యం గమనించినట్లయితే 1వ అధ్యాయము ఆయన చూసిన దాన్ని ప్రత్యక్షత, ప్రకటన గ్రంథాన్ని ప్రత్యక్షత గ్రంథం అంటారు. జరగబోయే సంగతులు ఆయన కనబరిచాడు. యేసుక్రీస్తు తన దాసులకు కనబరచుటకు, 1వ వచనం, దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు తన దాసులకు, యోహానికి మాత్రమే కాకుండా ఎవరైతే ఆయన యొక్క దాసులుగా చేయబడతారో వారందరూ కొన్ని సంగతులు యేసుక్రీస్తు ద్వారా ప్రత్యక్ష కాబోతాయి. కాబట్టి ప్రాముఖ్యంగా 2వ వచనం చూసినట్లయితే, అతడు దేవుని గూర్చిన వాక్యము గురించి, యేసుక్రీస్తు సాక్ష్యము గురించి తను చూసిందంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయం సమీపించి ఉన్నది. ప్రవచన వాక్యము చదువువాడును వాటి విని ఇందులో రాయబడిన సంగతులు గైకొని వారు ధన్యులు. బిడ్డలారా, ఈ యొక్క వాక్యాన్ని చదువువారు, వాటిని వినువారు, మరియు దాని రాయబడిన సంగతులు గైకొనువాడు ధన్యుడు. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యాన్ని, ఈ యొక్క సత్యాన్ని, ప్రత్యక్షతను, జరగబోయే సంగతులు చదవాలి, వినాలి,
చదివినంత సరిపోదు, కానీ దాని ప్రకారం గైకొనటం, ఒబేయింగ్ హిస్ వర్డ్స్, ఆయన వాక్యానికి లోబడి వాక్యానుసారంగా జీవించడం, వారు ధన్యులు అంటూ ఉన్నారు ప్రియమిట్లారా. అలాగనే 6వ వచనంలో మనల్ని ప్రేమించుచు తన రక్తం వల్ల మన పాపముల నుండి మనల్ని విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగయుగములు కలుగును గాక, ఆమేన్. ఆయన మనల్ని తన తండ్రి యొక్క దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసెను. బిడ్డలారా, ఇక్కడ విమోచన కార్యాన్ని యోహాను ప్రస్తావిస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని పాపం నుంచి విడుదల కలిగించి విమోచించి తన రక్తం ద్వారా మనం కడిగి తన కృపా సమాధానం మనకు అనుగ్రహించి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాడు. ఆ తరువాత మేఘారుడై రాబోతూ ఉన్నాడు. ప్రతి నేత్రమైన చూసును, భూరాజులందరూ రొమ్ము కొట్టుకుందరు. ఆయన రెండో రాకడ గురించి రాయబడింది. ఆ రెండో రాకడ భూమి మీద వారందరూ కూడా చూస్తారని రాయబడింది ప్రియమిట్లారా. అలాగనే భూత వర్తమాన భవిష్యత్తు కాలంలో ఉన్నటువంటి దేవుని యొక్క దైవత్వము, ఆయన యొక్క దైవ లక్షణాలు నిన్న నేడు రేపు భూత వర్తమాన భవిష్యత్తు కాలం నిరంతరం ఉన్నవాడు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు ప్రియమిట్లారా. 9వ వచనం చూసినట్లయితే, మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలో రాజ్యములో సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్య నిమిత్తము యేసును గుర్చి సాక్ష్యము నిమిత్తము పద్మాసు దీపమునకు పరవాసినైతిని. మీ సహోదరు, ఐ యామ్ యువర్ బ్రదర్. బిడ్డరా, మీ సహోదరుడు అంటా ఉన్నాడు. దేవుని యొక్క సేవకుడు, చాలా అనుభవం కలిగిన వాడు, దేవుని యొక్క ప్రత్యక్షతను కళ్ళారా చూసినవాడు, యేసు రొమ్మును ఆనుకున్నవాడు, యేసు ప్రేమించిన శిష్యుడు. తన యొక్క యేసును గురించి సాక్ష్యం ఇవ్వటానికి సాక్ష్యం ఇచ్చి అనేక సంవత్సరాల సేవలో పాడబడిన అనేక అనుభవం కలిగిన వ్యక్తి ఇక్కడ అంటూ ఉన్నాడు, ఐ యామ్ యువర్ బ్రదర్, మీ సహోదరుని అంటూ ఉన్నాడు. ఈ రోజుల్లో బిషప్లని రకరకాల టైటిల్స్ పెట్టుకుంటున్నారు, వారి పేరు పక్క అనేక డిగ్రీలు పెట్టుకుంటూ ఉన్నారు. వాటన్నిటికంటే ప్రాముఖ్యమైనది బ్రదర్, సహోదరత్వం. యోహాను అంటూ ఉన్నాడు, ఆయన శ్రమలలో అలాగనే ఆయన సహనములో పాలివాడనై ఉన్నాను. అయ్యా పార్టే ఆయన శ్రమలో పాలివాడై ఉన్నాడు. ప్రేమ గొప్ప భాగ్యం. ఆయన శ్రమలో పాలివాడై ఉంటూ ఉన్నాను. ఆయన గురించి సాక్ష్యం ఇవ్వటారు క్రీస్తు నిమిత్తమే. ఆయన యొక్క గురించి సాక్ష్యం ఇవ్వటానికే పద్మాసు దీపమునికి పరవాసినైతుడు అంటూ ఉన్నాడు. బిడ్డరా, ఇక్కడ 7 సంఘములకు రాస్తూ ఉన్నాడు. ఎఫెసీ, స్మరణ, పెర్గమ, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లౌదకియా 7 సంఘములకు, ఆ సంఘములో ఉన్నటువంటి పెద్దలకు, సంఘపు దూతలకు ఆయన చెప్పబో సంగతులు. యోహాను యేసుని వెంబడించాడు, యేసుతో ఉన్నాడు, శరీరధారిగా ఉన్నప్పుడు. ప్రిమిళ్ళరా 17వ వచనం చూసినట్లయితే, నేను ఆయన చూడగానే సచ్చిన వాని వలె ఆయన పాదం మీద పడితిని. శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనతో ఉన్నాడు, ఆయన రొమ్మును అనుకున్నాడు. ఇప్పుడు చూస్తే ఆయన చూడగానే సచ్చిన వాని వడే ఆయన పాదములు పడ్డాడు. మహిమాస్వరూపుడు, తేజోమయుడు, ఆయన యొక్క శ్రేష్టతను, ఆయన ప్రకాశితను, తేజస్సును యోహాను చూశాడు. చూడగానే ఆయన పాదములు పడ్డాడండి. యేసు వద్దకు వచ్చినప్పుడు
ఆయన మహిమ తేజస్సు బహు గొప్పది. ఆయన పాపలను పడ్డాడు. యేసు రొమ్మున అనుకున్న శిష్యుడు అంటూ ఉన్నాడు, భయపడకము, పాతాళపు మరణం యొక్క తాళచులు నా దగ్గర ఉన్నాయి. బిడ్డలారా, బైబిల్లో ప్రాముఖ్యమైన పదము డోంట్ అఫ్రైడ్, భయపడకము అనేక సార్లు రాయబడింది. ఎప్పుడైతే మనం భయపడుతుంటామో ఆ భయాన్ని అభయాన్ని ఇస్తా ఉన్నాడు, భయపడకమని. ఆయన చేతిలో మరణం యొక్క తాళచెవులు ఉన్నాయి. కాబట్టి డోంట్ వరీ, మరణము యేసయ్య తెలియకుండా నీకు సంభవించదు. అష్యూరెన్స్ చేస్తూ ఉన్నప్పుడు బిడ్డలారా, పాతాళపు లోకం యొక్క తాళచెవులు, మరణం యొక్క తాళచెవులు, పాతాళం యొక్క తాళచెవులు నా దగ్గర ఉన్నాయి అంటూ ఉన్నప్పుడు బిడ్డలారా, 2వ అధ్యాయానికి వచ్చాకే 7 సంఘముల గురించి ఆ సంఘపు దూతలకు రాస్తూ చెప్పడం మాటలు. ప్రాముఖ్యంగా 7 సంఘములు బిడ్డలారా మనం చూసాం. ఎఫెసీ చుట్టుపక్కల ప్రాంతంలో 100 కిలోమీటర్ల ప్రాంతంలోనే ఈ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘములు యోహాను కాలం ఉన్న స్థితిని మాత్రమే కాకుండా పెంతెకోస్తు దినం నుండి యేసుక్రీస్తు రాకడ వరకు ఉన్నటువంటి సంఘ స్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. బిడ్డలారా, ఎఫెసీ సంఘ పరిస్థితి గమనించినట్లయితే సుమారు పెంతెకోస్తు దినం నుండి 100వ సంవత్సరం వరకు ఉన్న సంఘ పరిస్థితి తెలియజేస్తూ ఉంది. అలాగనే స్వర్ణ సంఘము బిడ్డలారా సఫరింగ్ చర్చ్. ఎఫెసీ సంఘము ప్రేమ లేనివంటి మొదటి ప్రేమను కోల్పోయినటువంటి సంఘము, లవ్లెస్ చర్చ్. అది మొదటి సెంచరీ 100వ సంవత్సరం వరకు కూడా అట్లా ఉన్నాయి సంఘ పరిస్థితి. స్వర్ణ సంఘము హింసించబడుతున్న సంఘము. 100వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం వరకు కూడా సంఘాల పరిస్థితి ఆ విధంగా ఉన్నాయి. సంఘము అవిధంగా హింసించబడింది. రోమన్ చక్రవర్తి పరిపాలనలో, రోమీల పరిపాలనలో సంఘం హింసించబడుతూ ఉంది. అది పెర్గమాస్ చర్చ్, కాంప్రమైజింగ్ చర్చ్. లోకంతో పాటు వారు కలిగిన శ్రమను బట్టి కాంప్రమైజ్ అయిపోయింది. 300 సంవత్సరం నుంచి 1200 సంవత్సరం వరకు కూడా సంఘము లోకంతో కాంప్రమైజ్ అయిపోయింది. సంఘ పరిస్థితి ఆ విధంగా ఉందండి. త్వయితైర సంఘము, విభాగించబడిన సంఘము. ప్రియమిత్రులారా, ఇంకా గమనించినట్లయితే లోక సంబంధమైనటువంటి సంఘం కానొచ్చు. డివైడెడ్ చర్చ్. క్రీస్తు శకం 1200 నుంచి 1500 సంవత్సర కాలంలో సంఘము ఆ విధంగా విభాగించబడింది. ప్రియమిత్రులారా, అలాగే సార్దీస్ జీవము లేని సంఘము. ప్రియమిత్రులారా, వేషధారణ సంఘం అనొచ్చు. 1500 సంవత్సరాల నుంచి 1500 నుంచి 1700 సంవత్సరాలు వరకు కూడా సంఘ పరిస్థితి ఆ విధంగా ఉంది. అలాగనే ఫిలదెల్ఫియా చర్చ్, మిషనరీ చర్చ్ అంటారు. 1700 సంవత్సరాల కాలం నుంచి 1900 సంవత్సరాల కాలం వరకు కూడా ప్రపంచంలో ఇంగ్లాండ్ నుంచి, అమెరికా దేశం నుంచి అనేకమంది మిషనరీస్ ప్రపంచ దేశాలకి సేవకులకు వెళ్ళారు, మిషనరీస్కి వెళ్ళారు. ప్రియమిత్రులారా, కాబట్టి సంఘము స్థితి ఆ రోజుల్లో నమ్మకంగా, ఫెయిత్ఫుల్గా దేవుని కొరకు జీవిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే లవదోకియా సంఘము 1900 సంవత్సరాల నుంచి 2వ రాకడ వరకు కాంప్లికేటెడ్ చర్చ్. ప్రియమిత్రులారా, నులివెచ్చనటువంటి జీవితం కలిగిన చర్చ్. ఇది కరువు దినాల్లో ఉన్న సంఘ పరిస్థితి. లుక్వామ్. ఇప్పుడు సంఘ పరిస్థితి నులివెచ్చగా ఉంది.
ఈ 7 సంఘముల యొక్క పరిస్థితి పెంతెకోస్తు దినం నుంచి యేసుక్రీస్తు రాకడ వరకు సంఘాలు ఏ విధంగా ఉన్నాయో ఆ విధంగా ఉన్నవి అని తెలియజేస్తున్న ప్రియులారా. ప్రాముఖ్యంగా ఎఫెసు సంఘానికి వచ్చేలకే మొదటి ప్రేమను కోల్పోయిన చర్చ్, మొదటి ప్రేమను కోల్పోయిన సంఘం అది. ప్రియులారా, నీకున్న ప్రేమను నువ్వు వదిలేవు. నీకున్న ప్రేమను మొదట యేసు ప్రభువుని బాగానే వెంబడించారు. పెంతెకోస్తు దినం నుంచి మొదటి సెంచరీ కాలం వరకు కూడా మొదట దేవుని బలంగా వెంబడిస్తే హత్తుకున్నారు. తమకున్న ఆస్తిపాతు వదిలిపెట్టేసి దేవుని కొరకు కష్టపడి సహనము కలిగి దుష్టులు సహించలేదు. అలాగనే పరీక్షించబడి నమ్మకంగా ఉన్నారు. కానీ మొదటి సెంచరీ ఎండింగ్కి వచ్చాకే అబద్ధ బోధ స్టార్ట్ అయింది. అబద్ధ బోధ స్టార్ట్ అయ్యి మొదలైంది ప్రియులారా. అయితే మొదట ఉన్న ప్రేమ కోల్పోయింది. ప్రాముఖ్యంగా బైబిల్లో ప్రాముఖ్యమైనది ప్రేమ. యేసుని ప్రేమించడం, ఆ ప్రేమ కలిగి ఉండటం. పౌలు అంటాడు కదా, కొండలు పెకిలించగల విశ్వాసమున్నను ప్రేమ లేని వాడు వ్యర్థులను అంటాడు. యోహాను ప్రాముఖ్యంగా రాసిన పత్రికలో ప్రేమ గురించే ప్రస్తావించబడింది. ప్రేమ లేకపోతే ప్రియులారా వృధాయే. సహనం ఉన్నా, విశ్వాసం ఉన్నా, ఓర్పు ఉన్నా, అలాగే పరీక్షించగలిగి మేలైతే చేపట్టినను ప్రాథమికమైనటువంటి సంగతి ప్రేమ కలిగి ఉండటం. ఆ ప్రేమను కోల్పోయిన సంఘంగా చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆ మొదటి ప్రేమను నువ్వు మరలా పొందుకో. లేదన్నట్టు నీ దీపస్తంభాన్ని తీసేస్తా. నువ్వు సరి చేసుకో. రిపెంట్, పశ్చాత్తాపడు. ప్రియులారా, రెండో సంఘం వచ్చేసరికి స్ఫురణ. 100 సంవత్సరం నుంచి 300 సంవత్సరాల కాలంలో సంఘ పరిస్థితి ఈ విధంగా ఉంది. సంఘం హింసించబడతా ఉంది. ఏ సఫరింగ్ చర్చ్, పేదరికంలో, దరిద్రంలో. నేను ఎరుగుదును, నీ శ్రమలు నేను ఎరుగుదును, భయపడకము అని అంటూ ఉన్నారు ప్రియులారా. భయపడకము. ఈ రోజుల్లో కూడా అనేక మంది సేవకులు హింసించబడతా ఉన్నారు. సంఘాలు హింసించబడతా ఉన్నాయి. మనం అక్కడక్కడ పేపర్లో చూస్తూ ఉన్నాం. ఇంకా పేపర్కి రానివంటి, న్యూస్కి రానివంటి అనేక సంగతులు ఉన్నాయి. మొదటి సెంచరీ కాలం నుంచి ఇప్పటి వరకు కూడా సంఘం హింసించబడుతుంది. ప్రియులారా, శోధించబడుతూ ఉంది. మీలో కొందరిని సాతాను చెరలో వేయించబోతున్నాడు. 10 దినముల శ్రమ కలుగును, మన వరకు నమ్మకంగా ఉండము, నీకు నేను జీవ కిరీటం ఇచ్చేదను, భయపడకము. శ్రమ గుండా వెళ్తున్నప్పుడు శరసాల్లో సాతాను వేయించబోతున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు. సాతాను దేవునికి తెలియకుండా హింసిస్తుందండి. దేవుని అనుమతితోనే శ్రమలు వస్తూ ఉన్నాయి. యోబు సంగతి మనం చూస్తాం. బైబిల్ మొట్టమొదటి రాయబడి గ్రంథము యోబు అంటూ ఉంటాం. దేవుని అనుమతితోనే శ్రమలు కలిగినవి, దేవుని అనుమతితోనే హింస కలిగింది యోబునకు. కాబట్టి దేవుడు నీ నమ్మకత్వాన్ని, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తూ ఉన్నప్పుడు నమ్మకంగా ఉండు, ఓర్పు కలిగి ఉండు. చివరిలో నీకు జీవ కిరీటం దొరుకుతూ ఉంటుంది. నీ శ్వాసమును కలు పరీక్షల్లో, నీకు ఎదురయ్యే శోధనలో నమ్మకంగా ఉంటే యోబుకి ఏ విధంగా ఆశీర్వాదం కలిగిందో చివరిలో హింసించబడుతున్న వంటి వారికి కూడా జీవ కిరీటం కలిగించబడతా ఉంది. ప్రియులారా, సఫరింగ్ చర్చ్.
అలాగనే రెండవ మరణము జయించు వానికి రెండవ మరణం హాని చేయదు, అనగా వారికి నరకం అనేది ఉండదు అంటూ ఉన్నాడు ప్రియులారా. అలాగనే పెర్గమా చర్చ్, పెర్గమాలో ఉన్న సంఘం దూతకి ఈ విధంగా రాయము. ప్రియులారా, పెర్గమా సంఘం గురించి కాంప్రమైజింగ్ చర్చ్. సాతాను ఉన్న స్థలంలో ఉన్నావు, కాపురం ఎరుగుదును. అలాగనే సంఘ పెద్ద అయినటువంటి అంతియోపస్, అంతియోపు అనేవాడు అసాక్ష్యపడ్డాడు, సంఘ పెద్దను చంపడింది. ఒక సంఘములో సంఘ పెద్ద కానీ హత్య చేయబడితే, అత్సాక్షి చేయబడితే సంఘం ఏ విధంగా ఉంటుందో ఈ స్థితి రాయబడింది. ప్రియులారా, సాతాను కాపురం ఉన్న స్థలం ఉన్నాం, సంఘ పెద్ద హత్య చేయబడ్డాడు, అత్సాక్షి చేయబడ్డాడు. దేనికంటే నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నవంటి, నా ఇది స్వాస్యం ఉన్నవంటి సంఘ పెద్ద అంతియోపస్ అను చర్చి దూత సంఘ పెద్ద హత్య చేయబడ్డాడు. అయితే ఎప్పుడైతే హత్య చేయబడ్డాడో సంఘము కాంప్రమైజ్ అయిపోయిందండి, కాంప్రమైజ్ అయిపోయింది. అక్కడ రాయబడింది, విగ్రహములకు బలిచ్చు వాటి తింటా ఉన్నారు, జాలత్వము, బాలాకు ఊరినట్లుగా బిలాము బోధ, నికోలాయితుల బోధ అనుసరించు వారు నీలో ఉన్నారు. అందుకని సంఘములో ఒక్క సంఘ పెద్ద కాకుండా, ఒక సేవకుడే కాకుండా, ఒక సంఘ పెద్ద కాకుండా అనేకులు ఉండటం ప్రాముఖ్యమైన సంగతి అండి. ఒక్కడే ఉన్నట్లయితే, వన్ మ్యాన్ ఉన్నట్లయితే, ఒకవేళ అతను ఏ విధమైన చేతనైనను మరణించిన సంఘము కాంప్రమైజ్ అయిపోతుంది. లోకంతో పాటు బోధించేవారు ఉండరు. అంతే సరిపోగానే సంఘము అహింసలకి లోకంతో పాటు కాంప్రమైజ్ అయిపోయింది. బిలాము బోధ, నికోలాయితు బోధ, విగ్రహములు భరించి వాటిని తినటం, ఈ విధంగా లోకంతో పాటు కాంప్రమైజ్ అయిపోయింది. ప్రియులారా, 300 సంవత్సరాల నుంచి 1200 సంవత్సరాల కాలంలో సంఘ పరిస్థితి కూడా ఆ విధంగా ఉంది. బి కేర్ఫుల్. సంఘాన్ని ఆత్మీయంగా పెంచాలి, అందరూ కూడా విశ్వాస వీరులుగా తయారు చేయాలి. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ సంఘము నిలిచి ఉండాలంటే అనేకుల్ని సంఘపు దూతల వలె దేవుని కొరకు సిద్ధం చేయాలి. నీ తర్వాత నీ పని కొనసాగించు వారెవరు? నిన్ను పోలిన వారు ఉన్నారా? ప్రేమైన వంటి సేవకుడా, నీ యొక్క భారము, నీ యొక్క దర్శనము వేరొకరు పంచుతున్నావా? నీలాగా సంఘ నడిపించగలిగిన సిద్ధం చేయి. ఎప్పుడైతే సంఘముతో హత్య చేయబడ్డాడో ఆ తర్వాత నడిపించేవారు లేక సంఘము లోకానుసారంగాను జీవించడం మొదలుపెట్టింది. ఓల్డ్ చర్చికి తయారైంది, లోకానుసారంగా మారిపోయింది. అయితే నికోలాయితు బోధ నీలో ఉంది. అలాగనే మరొక సంఘము సార్దీస్, తొయితైరా సంఘము జారత్వం జరిగించే సంఘముగా ఉంటూ ఉంది. సంఘం ఏందండి? యేసు ప్రభు నమ్మిన వారే, యేసు క్రీస్తు వాసం నుంచి ఆ రక్తం చేత కడగబడ్డ వారే, సంఘంలో ఉన్నవారే. ప్రియులారా, జారత్వం జరిగించే సంఘం రాయబడింది. 20 వచనం చూసినట్లయితే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది, ఏమనగా తాను ప్రవక్తనని చెప్పుకొనిస్తున్న యెజబెలు స్త్రీని నీవు ఉండనిచ్చి ఉన్నావు. జారత్వం చేయుటకు, విగ్రహములకు బలిచ్చిన వాటిని తినుటకు, అది నా దాసులకు బోధించుస్తూ వాని మోసము చేయుచున్నది. యెజబెలు స్త్రీ
యెజబెలు ఆహాబు కాలం అని తెలుసు. ఆహాబు వెన్నుముక లేనివాడు, భార్య చెప్పిన మాట వింటారు. యెజబెలు చెప్పినట్టుగా అనుసరించడం. యెజబెలు తన భర్తను స్వాధీనం చేసుకొని అటువంటి బోధ ఈ యొక్క తొయితైర సంఘములో ఉన్నది. ఈ తొయితైర సంఘములో సంఘ పెద్ద ఉన్నా, సంఘ సేవకుడున్నా, కనిపించిందంతా కూడా సంఘ సేవకుని యొక్క భార్య. చాలా సంఘాల్లో సంఘ పెద్దల కంటే తెరసాటున సంఘ పెద్దల భార్యలో సంఘంలో పెద్దల మీటింగ్కి ఏదైనా జరిగితే పోయి భార్య చెప్పటం, భార్య సలహాలు ఇవ్వటం. భార్య సంఘ పెద్ద భార్య యెజబెలు బోధ ఆమె నడిపిస్తూ ఉంది. బి కేర్ఫుల్. ఇటువంటి వాటి గురించి సంఘ పెద్ద ఎన్నుముక లేని వాడు ఉండకూడదు. సంఘ పెద్ద దేవుడు నియమించాడు. ప్రవక్తని అనగా ఆమెనే, స్త్రీయే సంఘ నజమాయి చేయించడం, స్త్రీయే సంఘ నడిపించడం, విగ్రహం వలించు వాటిని ప్రిమిళ్ళలా జాగ్రత్తలు జరిగిస్తూ సంఘాన్ని అపవిత్రం చేస్తూ ఉంది. స్త్రీ సంఘాన్ని వెళ్ళటానికి లేదు. దేవుడు నియమించిన సంఘ పెద్ద, సంఘ కాపురే సంఘాన్ని నమ్మకంగా కాయాలి. అంతేగాని స్త్రీలు సంఘ పెద్దల భార్యలు అజమాయిషీ తీసుకోవటం కాదండి. అందుకనే దాన్ని పిల్ల నిశ్చయంగా చంపేదను. బిడ్డల జారత్వము, అలాగనే స్త్రీ యొక్క అజమాయిషి, అలాగనే దేవుని కృప నిరర్థకం చేస్తూ విగ్రహం వలించు వాడు తింటూ లోకంతో కలిసి జీవిస్తున్నటువంటి సంఘం ఇది. సుమారు 1200 సంవత్సరాల నుంచి 1500 సంవత్సరాల కాలంలో మాత్రమే కాకుండా ప్రస్తుతం అనేక సంఘాలు కూడా యెజబెలు లాంటి స్త్రీల చేత సంఘ పెద్దల్ని కంట్రోల్ చేస్తూ సంఘ పెద్దలు స్వాధీనం చేసుకుని తన దురాశలను ఇంప్లిమెంట్ చేస్తున్న సంఘాలు చాలా ఉన్నాయి. సహోదరుడా, దేవుణ్ణి నియమించాడు. నిన్ను ఎంచి నీకు అప్పగిస్తే నువ్వెందుకు ఆమెకి అప్పగిస్తావు? అలాగనే సార్దీస్ లైఫ్ లెస్ చర్చ్ అంటారు. జీవం లేని సంఘం అండి, జీవం లేని సంఘం. ప్రాముఖ్యంగా వేషధారణ అంటారేమో, హిపోక్రసీ, వేషధారణ కలిగిన సంఘము. ప్రిమిళ్ళరా అంటా ఉన్నాడు, నీ క్రియలను 2వ వచనం 3వ అధ్యాయం 2వ వచనం, నీ క్రియలను నా దేవుని సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై సామనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నువ్వు జాగరూకుడవై ఉండి నెడలా నేను దొంగలు వచ్చేదను. వేషధారణ వంటి కలిగిన సంఘము, జాగరూకుడు, సంఘ పెద్ద జాగ్రత్త కలిగి ఉండాలి. సంఘ పెద్ద జీవం లేని వాడికి ఉన్నట్లయితే, సంఘపు దూత జీవం లేనివంటి ప్రసంగం ఉన్నట్లయితే సంఘము జీవం ఉండదు. సంఘంలో జీవం లేని ప్రసంగాలు చాలా చూస్తుంటాం, జీవం లేనివంటి సంఘాలు చాలా చూస్తూ ఉంటాం. ప్రిమిళ్ళారా, జీవం ఉండదు, యేసుక్రీస్తు ఉండడు, యేసుక్రీస్తు యొక్క మంట ఉండదు, పరిశుద్ధాత్మ యొక్క మంట కనబడదు, అగ్ని కనబడదు, పరిశుద్ధాత్మ నడిపింపు కనబడదు. జీవం లేని సంఘాలు ప్రిమిళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. 1500 నుంచి 1700 వరకు కూడా సంఘాలు జీవం లేదు. ప్రస్తుత అనేక సంఘాల్లో సంఘం కలిగించే మంచి రాజకీయము, సంఘాలను వంటి కొట్లాట్లు, కోర్టు కేసులు, వీటి ద్వారా సంఘంలో పరిశుద్ధత నడిపింపు ఉండదు. జాగరూకుడపై జాగ్రత్త పడుము.
సంఘ పెద్దకు సెలవిస్తూ, సంఘపు దూతకు సెలవిస్తూ ఉన్నాడు. నీ క్రియలు సరి చేసుకో, నేను వస్తా ఉన్నాను. తెల్లని వస్త్రం ధరించుకో. పరిశుద్ధత లేదు, జీవం లేదండి, పేరు మాత్రమే ఉన్నది అంతే. అలాగనే ఫిలదెల్ఫియా చర్చ్, మిషనరీ చర్చ్ అంటారు. 1700 నుంచి 1900 సంవత్సర కాలంలో సంఘ పరిస్థితి అనేక వంటి మిషనరీస్ బయలుదేరారు. ప్రియులారా, ఫెయిత్ఫుల్ చర్చ్ కూడా అనొచ్చు. ప్రియులారా, 7 సంఘాల్లో 5 సంఘాలు పతనావస్థకు చేర్చబడ్డాయి. 2 సంఘాలు నమ్మకంగా ఉంటా ఉన్నాయి. ప్రియులారా, గమనించినట్లయితే ఫిలదెల్ఫియా, నా వాక్యాన్ని గైకొన్నావు, నా నామం ఎరగనం లేదు, నీకున్న శక్తి కొంచెమైనను వాక్యాన్ని గైకొన్నావు. దేవుని వాక్యాన్ని గైకొనటం అనేది ప్రాముఖ్యమైన సంగతి ప్రియులారా. కాబట్టి రాబోయే శ్రమ నుంచి తప్పిస్తాను, ఎదురు తలుపు తెరిచి ఉంచాను అంటున్నాడు. ఎవడు దాన్ని వేయనేరడు. ప్రియులారా, దేవుని యొక్క తాళచెవులు, దావీదు తాళచెవులు కలిగిన వాడను, నేను వేసినప్పుడు ఎవరు తీయలేడు, నేను తీసినప్పుడు ఎవరు వేయలేడు. దేవుని యొక్క దైవత్వం, దేవుని యొక్క గొప్పతనము, ఆయన యొక్క శక్తిని తెలియజేస్తున్నాడు. నీ ఎదుట నేను తలుపు తీసి ఉన్నా. నువ్వు నమ్మకంగా దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని గైకొన్నప్పుడు నీ కొరకు ద్వారాలు తెరవబడతాయి. నువ్వు వెళ్ళి అయ్యా డోర్ తెరవంటం కాదు. నీ కొరకు కఠినమైన పరిస్థితుల్లో ద్వారం తెరబడుతుంది. దేవుని కొరకు నమ్మకంగా జీవించినప్పుడు లోకం మీదకి రాబోయే ఉగ్రత, 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో నేను తప్పిస్తాను, నమ్మకంగా జీవిస్తున్నావు కదా. అలాగనే నీ యొక్క కిరీటాన్ని గట్టిగా పట్టుకో, ఎవరితో ఆహ్వానించకుండా నా దేవుని ఆలయం ఒక స్తంభముగా చేస్తానంట ఉన్నాడు. దేవుని యొక్క సంఘములో పిల్లర్, అనేకవంటి పిల్లర్స్, అనేకవంటి మూల స్తంభాలకు చేపట్టు. నమ్మకంగా జీవించినప్పుడు ఆయన నిన్ను గణపరచగలిగిన వాడు. అలాగనే లౌదోకియా సంఘము, బిడ్డరా, లౌదోకియా సంఘము కాంప్లికేటెడ్ సంఘముగా అంటారు, లేక లూక్వామ్, నులువెచ్చని జీవితం. చల్లగానైనా లేదు, వెచ్చగానైనా లేదు. ప్రస్తుత సంఘ పరిస్థితులు విధంగా ఉన్నాయి. అనేక సంఘాలు నులువెచ్చని జీవితం. నువ్వు చల్లగా లేవు, లోక సంబంధం ఉన్నా మేలు, లేదు వెచ్చగా లేవు, ఇటు పూర్తిగా ఏ స్థాయిలో లేవు, దేవుళ్ళు లేవు, నులువెచ్చుకున్నావు. అయితే నా నోటి నుంచి ఉమ్ము వేస్తానంటున్నాడు. బిడ్డలు బహుభయంకరంగా మాట్లాడుతూ ఉన్నాడు. బిడ్డల కఠినంగా మాట్లాడుతున్నాడు. నా నోటి నుంచి ఉమ్మివే నిర్దేశించున్నాను. దౌర్భాగ్యుడు, దిక్కుమాలిన వాడు, దరిద్రుడు అని నువ్వు తెలియట్లే. నులివెచ్చని జీవితం బిడ్డలా. కాబట్టి ఆ నులివెచ్చని జీవితం నుంచి జాగ్రత్త పడు. నేను తలుపును తెలుస్తున్నాను అనగా ఆ సంఘములో యేసయ్య లేడు, ఆయన డోర్ బయట ఉన్నాడు. లోనంతా కూడా సంఘస్థులు ఉంది, ఆరాధన జరుగుతుంది, ఆరాధన ఆయన లేడు. పాటలు పాడుతూ ఉన్నారు, ఆ పాటలు యేసయ్య లేడు. వాక్యం జరుగుతూ ఉంది, ఆ వాక్యంలో దేవుని యొక్క ప్రసన్నత లేదు, ప్రత్యక్షత లేదు. ఆయన డోర్ బయట ఉన్నాడు. ఆయన ద్వారం వెలుపులు ఉన్నాడు. ఈ రోజులో చాలా సంఘాలు దేవుడు ద్వారం వెలుపులు ఉన్న సంఘాలు ఉన్నాయి. కాబట్టి నువ్వు సరి చేసుకో, పశ్చాత్తాపడు, మారు మనసు పొందు. బిడ్డలారా, బైబిల్లో ఈ 7 సంఘాల్లో రిపెంట్, మారు మనసు పొందు అనేక సార్లు చెప్తూ ఉన్నాడు. మారు మనసు పొందు, సరి చేసుకో. రిపెంట్ యువర్ సెల్ఫ్. ఆయన ఆజ్ఞకి లోబడు.
అలాగనే సంఘము జయించాలి. శోధన, శ్రమ, హింస, నిలువెచ్చని జీవితము, లోక సంబంధం జయించి వాడికిరా. ఓవర్కమ్. పశ్చాత్తాపడు. రిపెంట్ యువర్ సెల్ఫ్. నీకు ఆశీర్వాదం ఉంటుంది, బహుమానం ఉంటుందని చెప్తున్నాడు ప్రియమిత్రులారా. అలాగనే 4వ అధ్యాయము 5వ అధ్యాయము ర్యాప్చర్. ఈ సంగతి జరిగిన తర్వాత 4వ అధ్యాయం 1వ వచనంలో ఈ సంగతి జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను. మరియు నేను మొదట విన్న స్వరము బూరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడేవాడు ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీద జరగవలసిన వాటిని నీ కనబరిచెదను. బిడ్డలారా, 2000 సంవత్సరాలు మొదటి సెంచరీ కాలంలో సంఘ పరిస్థితి ఇదైన తర్వాత సంఘం ఎత్తబడతాయి. ఇక్కడికి ఎక్కి రమ్ము అంటున్నాడు. ఇక్కడికి ఎక్కి రమ్ము. జరగబోయే వంటి లోకం మీదకి రాబోయిన మహాశ్రమల కాలంలో జరగబోయే సంగతుల గురించి మాట్లాడటానికైనా సంఘాన్ని పిలుస్తున్నట్టు చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎక్కిరము. వీళ్ళరా ఇక్కడ గమనించినట్లయితే 24 పెద్దలు, 4 జీవులు, మధ్యాకాశం జరగబోతున్నటువంటి ఆరాధన, సంఘము ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని కనపరుస్తడం, 24 పెద్దలు తమ కిరీటాలను ఆయన ఎదుట ఉంచడం, సాగిలి పడతాం. అలాగనే ఆ గ్రంథాన్ని ఇప్పటికి యోగ్యుడు ఎవరు? యేసుక్రీస్తు వారు. యూదాగోత్రపు సింహమని, అదేవిధంగా ఉదయించబడిన గొర్రెపిల్ల. 2 స్వభావాలు ఉన్నాయి కదా, సింహము మరి గొర్రెపిల్ల. గొర్రెపిల్ల సాధు గుణానికి గుర్తు అయితే సింహము రాజరికానికి గుర్తు. అని యోగ్యుడు తన స్వరక్తం ఇచ్చి, 5వ అధ్యాయం, తన స్వరక్తం ఇచ్చి ఆయా ప్రజలను ఆయా వంశములను మనుషులు కొని దేవునికి రాజ్యంగా చేశావు. ఆయన యోగ్యుడు. ఆయన ఉదించబడ్డాడు. ప్రజలకు తన స్వరక్తం ఇచ్చుకున్నాడు. బిడ్డలారా, నమ్మకమైన వారి రాజ్యముగాను యాజకులుగా చేశాడు. వారు భూలోకమందు ఏలుదురు. బైబిల్లో 3 ఆరాధనలు ఉన్నాయి. బిడ్డలారా, యెషయా గ్రంథం 6వ అధ్యాయం చూస్తుంటాం. దేవదూతల ఆరాధన కనబడుతుంది అక్కడ. ప్రస్తుతం సంఘకాలము సంఘారాధన జరుగుతుంది. జరగబోయే సార్వత్రిక సంఘారాధన. దేవదూతలు, విమోచించబడ్డవారు, ఆయన రక్తంలో కడగబడ్డవారు, వీళ్ళందరూ కూడా దేవదూతలు, 4 పెద్దలు, 4 జీవులు అందరూ కూడా సార్వత్రిక సంఘం ఆరాధన జరగబోతుందని ప్రియమిత్రులారా, దాన్ని మనం పాలుపాగస్తులు చేశాడు. ఆయన రక్తంలో కడగబడి నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తూ ఆయన రాకడ వరకు నమ్మకం ఉన్న వారిని, ఎత్తబడుకు చేర్చబడిన వారిని సార్వత్రిక సంఘారాధనలో నేను పాలు పొందులు చేశాడు. ప్రియమిత్రులారా, దాని గురించి రాయబడింది. నమ్మదగిన దేవుడు, కృప సంపూర్ణమైన ఆయన ఆ సార్వత్రిక సంఘారాధన మనల్ని ఆ రక్తంలో కడి శుద్ధీకరించి తన పాపం నుంచి విమోచించి దేవునికి ఒక రాజ్యం చేశావు. అది కొత్త గీతం, ద సాంగ్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన గీతం అని కూడా అనొచ్చు. మరికొన్ని సంగతులు తర్వాత క్లాస్ ధ్యానించుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, వందనాలయ్యా. విత్తబడిన మాటలు ఫలింపచేయండి, దీవించి ఆశ్రయించమని. చెవులు గలవాడు వినుగాక, గ్రహించునుగాక, చెప్పని సంగతులు గైకొందుముగాక. మీరు వచ్చిన పెత్తబడే గుంపులుండే కృపదయ చేయమని. 7 సంఘాల గురించి మాట్లాడావు నాయన. మా యొక్క హృదయ స్థితిని, సంఘ స్థితిని తెలియజేశావు. ఈ కొందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.